మనకి జూలై 24న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఎందుకంటే ఇది మనకి గురువారంతో కలిసి వస్తుంది. అండ్ అలానే పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుందండి. అంటే చాలా అరుదైనటువంటిది. ఇట్లా రావడం అనేది చాలా విశేషము. దీన్ని గురు పుష్య యోగం అని కూడా అంటారండి. ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి పండితులు తెలియజేయడం జరుగుతుందండి. అలానే కాకుండా ఈ అమావాస్య చాలా మనకి అంటే మనకి ఒక సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే అరుదైన యోగం అనేది వస్తుందండి అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. అందుకని చెప్పి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలండి. ఇట్లా కట్టుకోవడం వలన 4 వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది. ఇంటి వైపు దరిద్రాలన్నీ పోతాయి, చెడు బాధలు అన్నీ పోయి అదృష్టం ఐశ్వర్యము కలుగుతుంది. అండ్ ఏంటంటే ఈ ఈ ఈ విధంగా ఈ అమావాస్య ఇట్లా కలిసి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఈ అమావాస్యని కాదండి, గురు పుష్య యోగం అనేది చాలా చాలా శక్తివంతమైంది. ఈ గురు పుష్య యోగము వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఏ పని చేసినా సరే దాంట్లో మనకి సక్సెస్ ఉంటుంది. 1000 రెట్ల ఫలితం అనేది మనం ఏం చేసినా సరే, ఏ పరిహారం చేసినా, ఏ పూజ చేసినా, ఏం చేసినా కూడా దానికి 1000 రెట్ల ఫలితం అయితే వస్తుంది అని చెప్పేసి పండితులు చెప్తున్నారండి. అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ పోవాలంటే అమావాస్య రోజున ఇలా చేయండి అని చెప్పేసి పండితులు చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ పరిహారం చేయండి. గురువారము అమావాస్య ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. పుష్యమి నక్షత్రంతో వస్తుందని, చాలా శక్తులు ఉంటాయని, ఇలాంటి రోజు కోసం చాలామంది ఎదురు చూస్తారని చెప్పేసి ఇలా గురువారము పుష్యమి యోగము కలిసి వచ్చినప్పుడు చాలా ఏవైనా సరే ఏ పని చేసినా కూడా మనకి ఈ అదృష్ట యోగం కలుగుతుందని చెప్పేసి చెప్పవచ్చండి. ఈ పుష్యమి నక్షత్రము అమావాస్యతో వస్తుందని చెప్పేసి ఈ విధంగా వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన అద్భుత ఫలితం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టుకోండి. ఈ విధంగా మనం కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తాము. అది చూసి మీరు ఆశ్చర్యపోవడం అయితే జరుగుతుందండి. అందువలన మీరు ఇంటి గుమ్మానికి మనం ఏం కట్టాలి, ఏం కడితే మనకు ఉన్నటువంటి దిష్టి తొలగిపోతుంది, మన ఇంటి పైన ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి, మన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన మనకు మంచి జరుగుతుంది, అద్భుతమైన యోగం కలుగుతుంది, మన జీవితం మారిపోతుంది, మనం ఎన్నో రకాల కష్టాలు పడతాం. ఇంటిని తీసుకోండి, మన ఇల్లు మనకి కలిసి రావట్లేదు, మా ఇల్లు మాకు అనుకూలించట్లేదు, చాలా చాలా బాధలు పడుతున్నాము, ఇంటి పరంగా మేము ఏ పరిహారాలు చేసినా మాకు పెద్దగా ఫలితాలు లేవు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ గురువారము అమావాస్య పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇట్లా కనుక మీరు చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య చాలా వరకు పవిత్రమైనది, శక్తివంతమైనదిగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి రోజు వచ్చినప్పుడు మనం వదులుకోకూడదు. దీన్ని మనము ఆదివారంతో గురువారంతో వచ్చిన ఈ అమావాస్యని బాగా యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవడం వలన మన ఇంటి పైన ఏ చెడు ప్రయోగం జరిగినా తొలగిపోతుంది. ఇల్లు కలిసి రావట్లేదు, ఇంట్లో ఇబ్బంది ఉంటే ఇది కట్టుకోవడం వల్ల ఇబ్బంది తొలగిపోతుంది. తెలిసిన వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, చాలామంది ఇబ్బంది పెడతారు, మన మీద పడి ఏడుస్తుంటారు, మీరు బాగున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, మీకంతా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటుంటారు. అలాంటి వాటిని వదిలించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నమ్మకంతో పరిహారం చేయండి. దీనికి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. అంటే చాలా చిన్న పరిహారము, అదేవిధంగా చాలా అద్భుత ఫలితం వస్తుంది. ఈ అమావాస్య ఆషాఢ అమావాస్య కాబట్టి చుక్కల అమావాస్య అంటారు. దీన్ని రకరకాల దీపాలను పెట్టి బోనాలను పెట్టుకునేటువంటి వాళ్ళు బోనాలు ఇవన్నీ కూడా చేసుకుంటుంటారండి. గ్రామ దేవతలను, కులదేవతలను ఆరాధిస్తుంటారు. ఇట్లా వచ్చేసి మనకి ఏంటంటే సాధువులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మంత్ర సాధన, జప సాధన ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటారండి. ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇలా గురువారంతో వచ్చినటువంటివి బాగా కలిసి వచ్చింది. అందులో ఆషాఢ మాసము అమావాస్య, ఇది ఆషాఢం పూర్తయిపోతుంది. నెక్స్ట్ నుంచి కూడా మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఈ పరిహారం ఏంటి, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. మనం తీసుకునే ఇది కావచ్చు, వస్తువులు కావచ్చు, చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి కాబట్టి వీటిని కట్టుకోవడం వలన మనకి చక్కని యోగం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన యోగం రావడానికి కూడా అవకాశం ఉంటుందండి.
ఉంటుందండి. ఇది ఎలా చేయాలండి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మనకి కొన్ని వస్తువులు కావాలి. అవి ఖచ్చితంగా ఏంటండి అంటే నవధాన్యాలు అనేవి మనకి కంపల్సరీ కావాలి. నవధాన్యాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి, మనకు అనుకూలతను కలగజేస్తాయి. అదేవిధంగా మనకి సంవత్సరాల తరబడి కూడా బాగుండేలాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా కొబ్బరికాయ లేకపోతే పరిహారం చేయలేం కదా. ఖచ్చితంగా కొబ్బరికాయ ఉండాలి. కొబ్బరికాయ నీటితో నిండి ఉంటుంది, అందులో అమృతం ఉంటుంది. అంటే కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం కాబట్టి ఆ అమృతం ఏంటంటే మనల్ని మంచిగా ఉండేలా చేస్తుంది, మనశ్శాంతిని కలగజేస్తుంది, దిష్టిని తొలగిస్తుంది, ఇట్లా అన్నీ చేస్తుంది. అలానే ఉప్పు గురించి మనందరికీ తెలుసు, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, నకారాత్మక శక్తి నుంచి బయటపడేస్తుంది, అలా అని దిష్టిని బయట తిరిగి కొడుతుంది. నల్లగవ్వలు, ఈ నల్లగవ్వలు ఏంటండి అంటే మన ఇంటి పైన చెడు ప్రయోగం జరిగింది, మా ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఏదో మయం ఇంటి పైన గిట్టని వాళ్ళు చెడు ప్రయోగం చేసి మా ఇంటి పైన చేశారు అనుకుంటామా, అప్పటి నుంచి మేము బాగలేదని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాటిని తిప్పికొట్టడానికి కూడా నల్లగవ్వలు యూస్ అవుతాయి. నల్లగవ్వలతో పరిహారం అమావాస్య తిథి రోజున చక్కగా సిద్ధిస్తుంది. మీ ఇంటిపైన ఏడుపు ఉండొచ్చు, నరల దిష్టి ఉండొచ్చు. అదేవిధంగా చాలామంది కుళ్ళుకొని కుతంత్రాలు చూస్తే ఎవరైనా బాగుంటే బాగోలేక ఓర్వలేక దిష్టి పెడతారు. కొంతమంది ప్రయోగాలు చేసి కూడా ఇంటి మీదకి పంపిస్తారు. ఇల్లంతా కూడా పాడైపోవాలని, ఇంటిలో అందరూ అనారోగ్య పాలవ్వాలని, గొడవలు పెట్టుకోవాలని, కొట్టుకోవాలని ఇల్లు వాళ్ళందరూ పాడైపోవాలి, మంచిగా ఉండకూడదని చెప్పేసి చేస్తుంటారు. అలాంటి చెడు నుంచి బయటపడడానికి నల్లగవ్వలు బాగా ఉపయోగపడతాయి. నల్లగవ్వలు ఖచ్చితంగా తీసుకోవాలి. నల్లగవ్వలు ఇంటికి కట్టడం వల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ విభేదాలు కావచ్చు, భర్త భార్యని ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటి సమస్యలు వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఇవి ఉపయోగపడతాయి. నల్లగవ్వల గురించి చెప్పాలంటే చాలా శక్తివంతమైనవి, చాలా విశేషమైతే ఉంది వాటి గురించి చెప్పడం. నల్లగవ్వలు అన్ని రకాల పూజ స్టోర్స్లో లభిస్తాయండి. ఎక్కడైతే పూజ సామాన్లు అమ్ముతారో అక్కడ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక 5 10 రూపాయలు ఉంటుంది. మీ ఇష్టాన్ని బట్టి 2 కానీ 4 కానీ తెచ్చుకోండి. అనంతరం ఏంటంటే కుంకుమ, పసుపు, అత్తరు ఎందుకండి అంటే సందేహం రావచ్చు, మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి కదా, ఆ అమ్మవారిని మనల్ని అనుగ్రహించాలి, కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వాలి కాబట్టి అత్తరు తీసుకోండి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రం కట్ చేసి ఇందులో నవధాన్యాలు పోయండి. ఫస్ట్ కొంచెం ఒక టీ స్పూను అలా నవధాన్యాలు వేసుకొని అందులో 2 లేక 4 నల్ల గవ్వలు. అదేవిధంగా మీరు అనుకోవచ్చు ఎన్ని గవ్వలు అంటే 10 రూపాయలకు ఒకకైతే ఒక 2 తెచ్చుకుంటే సరిపోతుంది. 5 రూపాయల కంటే ఒక 4 తెచ్చుకోండి సరిపోతుంది. లేదు 2 కూడా పెట్టుకోవచ్చు, మనకి మంచి ఫలితం ఇస్తుంది. 4 పెట్టుకున్నా కూడా మనకి ఫలితం బాగానే ఉంటుందండి. మీ ఇష్టాన్ని బట్టి 4 పెట్టుకుంటే 4 పెట్టుకోండి, 2 పెట్టుకునేటువంటి వీలుంటే పెట్టుకోండి. అలానే కాకుండా మనం ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోవాలి. పసుపు రంగు ఇది మాత్రం వద్దండి. బ్లూ, బ్లాక్ ఇట్లా వేరే కలర్స్లో మాత్రమే, బట్ ఈ అమావాస్యకి ఓన్లీ రెడ్ కలర్ది మాత్రమే యూజ్ చేయండి. అలా చేసి మనం చక్కగా స్నానం చేసుకుని ఇంటిని వాకిలిని క్లీన్ చేసేసుకుని అనంతరం రెడ్ కలర్ క్లాత్ని పరిచి అందులో ఒక కొబ్బరికాయ, తర్వాత 4 నల్లగవ్వలు, గుప్పడు కల్లు ఉప్పు, చిటికెడు పసుపు, కుంకుమ, అత్తరుని చల్లాలండి. ఇవి పెట్టుకున్నటువంటి వస్తువుల్లో మనం చల్లడం వల్ల ఏంటంటే మంచి సువాసన వస్తుంది. ఈ అత్తరు ఒక 20 రూపాయలు పెట్టినా కూడా పూజ స్టోర్స్లో కానీ బ్యాంగిల్ స్టోర్స్లో కానీ మనకి దొరుకుతూ ఉంటుందండి. అలాంటిదే వాటి దగ్గర కూడా దొరుకుతుంది. వీటిని ఎక్కువగా ముస్లిమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అత్తరుని ఒకసారి మీరు ఇంటికి తెచ్చుకుంటే మీకు అంత మంచి ఫలితం ఉంటుందండి. లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ శక్తి పెరగాలన్నా, అమ్మవారి ఇంట్లోకి రావాలన్నా, తిష్టవేసి కూర్చోవాలన్నా, కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరే అత్తరు బాగా యూజ్ అవుతుంది. అలానే కాకుండా దీన్ని ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్నో రకాల పరిహారాలు పనిచేస్తాయి. 2 చుక్కలు ఎంతో సువాసననిస్తాయి కాబట్టి 2 లేక 3 చుక్కల కొబ్బరికాయ, నవధాన్యాలు, గవ్వలు, ఉప్పు, పసుపు ఇవన్నీ చల్లేసిన తర్వాత దాన్ని ఒక చిన్న మూటలా కట్టాలి. కట్టిన తర్వాత ఏంటంటే మనం దీన్ని ఏం చేయాలి అంటే మన ఇంటి గుమ్మానికి బయట నుంచి వీలుంటే బయట కట్టుకోండి. లేదండి నలుగురు చూస్తారు ఏమైనా అనుకుంటారు అనుకునేటువంటి వాళ్ళు మీ ఇంటిలో మెయిన్ డోర్ ఉంటుంది కదా గుమ్మం దగ్గర, అక్కడ మేకు కొట్టి అక్కడ ఈ మూటను కట్టుకున్నా సరిపోతుందండి. ఈ మూటకు మీరేం చేయాల్సిన అవసరం లేదండి. ఆ వస్త్రంలో పెట్టి మూట కట్టి మేకును కట్టి తగిలించుకోవటమే, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలాంటి చెడు ప్రయోగం కావచ్చు, మనమంటే గిట్టిన వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటుంటారు. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత
మన ఇంట్లో అనుకోకుండా గొడవలు జరుగుతుంటాయి. మన వీళ్ళు వచ్చినందుకే మా ఇంట్లో గొడవ జరుగుతుంది, ఇలా జరుగుతుంది అనుకుంటుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి రావు. వాళ్ళు ఎలాంటి చెడు మనసులో పెట్టుకుని వచ్చినా సరే మనకి అద్భుత ఫలితమే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా ఆచరించండి. అలానే ఈ అమావాస్య మీరు గుమ్మానికి కట్టడం వలన అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఇంటి పైన జరిగే ఎలాంటి చెడు ప్రయోగమైనా సరే వెళ్ళిపోతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇది చాలా శక్తివంతమైంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేయండి. ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకుంటే సరిపోతుంది. వెంటనే కట్టేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇవన్నీ వస్తువులన్నీ కూడా చాలా పవిత్రమైనవి, శక్తివంతమైనవి, చాలా శక్తి కలిగినటువంటివి. కాబట్టి ఇవి మనం కట్టుకుంటున్నాం కదా, అన్ని వస్తువుల గురించి చెప్పుకున్నాం. అన్ని వస్తువులు కూడా బాగా యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీరు ఒకవేళ మీ పైన చెడు ఎక్కువగా ఉంది, చాలా వరకు కూడా మా ఇంట్లో మాకు తెలియకుండా ఏవేవో ప్రయోగాలు జరుగుతున్నాయి, దానివల్ల ఇంటిలో ఎప్పుడు గొడవ, సమస్యలు, ఏదో ఒక రకంగా సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి అని చెప్పి బాధపడుతున్నారనుకోండి, కొబ్బరికాయ కట్టిన తర్వాత ఒక 24 అవర్స్ టైంలోనే చెడిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకండి అంటే, ఇంత చెడు ఉన్నప్పుడు ఆ చెడు అంతా కూడా ఆ కొబ్బరికాయ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఆ కొబ్బరికాయ అట్లా లాగేసుకున్నప్పుడు ఏంటంటే, కొబ్బరికాయ వెంటనే కుళ్ళిపోతుంది. 24 గంటల్లో కాకపోయినా సరే కనీసం ఒక వారం రోజుల్లోనే చెడు ప్రయోగము ఏదైనా సరే ఉన్నా మీరు ఇలా భావించుకున్నట్లయితే ఖచ్చితంగా వారం నుంచి 11 రోజులు, ఒక 24 అవర్స్లో ఒక్క రోజులో కొబ్బరికాయ అనేది కుళ్ళిపోతుందండి. అలా అయితే వాసన వస్తుంది. అప్పుడు మనం దాన్ని గమనించుకోవాలి. అలా చేయటం వల్ల ఏంటంటే, కట్టిన మూటను విప్పదీసేసి అంటే ఆ మేకు నుంచి తీసేసి దాన్ని ఎక్కడైనా పారే నీరు ఉంటే అక్కడ పడేయండి. లేదంటే చెట్టు మొదట్లో ఎక్కడైనా సరే దూరంగా, మనకి ఎదుటి వాళ్ళకి మన వల్ల చెడు జరగకూడదు కాబట్టి అలా పడేసి వెనక్కి తిరిగి చూడకోకుండా చూడండి. ఈ రోజుతో మీకు పట్టినటువంటి చెడిపోతుంది, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా జరిగినాయనుంటే అన్నీ తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో మీరు ఈ విధంగా ఖచ్చితంగా ప్రయత్నించండి, ప్రయత్నించే ఫలం పొందండి. ఈ యొక్క పరిహారం మీ ఫలితాన్ని మార్చి అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఈ చాలా అద్భుతాలను చూస్తారు, అద్భుతాలు చూడగలుగుతారు. జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏవైనా సరే వాటన్నింటినీ కూడా మీరు తొలగించుకునే అవకాశం ఉంటుంది. బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇంటి మీద జరిగేటువంటి ఇబ్బందులు కావచ్చు, దిష్టి దోషాలు కావచ్చు, ఇవన్నీ తొలగిపోవడానికి, అద్భుత ఫలితం రావడానికి అవకాశం ఉంటుందండి. అందువలన మీరు తప్పకుండా ఈ పరిహారం ఇలా చేసి చక్కని ఫలితం పొందండి. ఇది శక్తివంతమైంది, పవర్ఫుల్. ఎందుకండి అంటే, ఈ యొక్క పరిహారం మనకి ఒక 6 నెలల వరకు మన ఇంటిపైన చెడు ప్రయోగాలు జరగకపోతే ఏవైనా సరే చిన్నప్పుడు చిన్నగా మెల్లిమెల్లిగా అవి తీసేసుకుంటుంటాయి. 6 నెలల వరకు చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. ఇట్లా ఒక 6 నెలల వరకు ఉంచుకోవచ్చండి ఈ మూటని. చెడు ఎక్కువగా ఉంటే 6 నెలల లోపే, లేకపోతే ఎక్కువగా ఉంటుంది. 1కి 2 సార్లు, 2-3 సార్లు ప్రయోగం జరిగిందనుకోండి, ఆ మూట మనకి ఎక్కువ లైఫ్ ఇవ్వదు. కాబట్టి మనం ఆ మూటను తీసి పడేసి మళ్ళీ ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు కట్టుకోవాలి. బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఫలితాలు రాక ఇబ్బంది పడతాం. కానీ ఒక్క పరిహారంతో మన జీవితం మార్చుకోవచ్చు, మనకున్న ఇబ్బందులు తొలగించుకోవచ్చు, అన్ని రకాలుగా కూడా చక్కగా ఉండి అద్భుత ఫలితం కొలించుకోవడానికి కూడా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఇది చేసి చక్కని ఫలితాన్ని పొందండి. చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి తప్పకుండా ఫలితం వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అమావాస్య రావడం అనేది అరుదు. ఇది చాలా శక్తివంతమైంది. ఈ టైంలో చేస్తే చాలా ఎక్కువ ఫలితం వస్తుందని చెప్తారు. సో చాలా వరకు మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఇలాంటి అమావాస్య గుర్తుపెట్టుకోండి, అరుదుగా వస్తుంది. ఈ అమావాస్య అక్షతో కూడుకుని వస్తుంది. ఇలా ఏంటంటే
మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ ఆషాఢ అమావాస్య. ఇలా రావడం అనేది చాలా విశేషం. దీన్ని ఒక రకంగా మనం యూజ్ చేసుకున్నామంటే మనంత అదృష్టం ఎవరికి కలదండి. ఇది మనకు చాలా అద్భుత ఫలితం వస్తుంది. అద్భుతాలను కూడా మనం చూడగలుగుతామండి. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటండి అంటే ఈరోజు మీరు ఇది ఒక్కరోజు ముందు కూడా కట్టుకోవచ్చు అండ్ అమావాస్య రోజు కూడా కట్టుకోవచ్చు. అలా కట్టుకోవడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి, విపరీతమైన ధనలాభం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది. ఆషాఢ అమావాస్య అనేది పవర్ఫుల్ కాబట్టి ఈరోజు చేసేటువంటి పరిహారం చక్కగా మనకు ఫలితాలను కూడా తెచ్చి పెడుతుందని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి, ఆచరించి ఫలితాన్ని పొందండి. ఈ యొక్క పరిహారంతో జీవితం మారి మీ సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అదేవిధంగా మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.